పుదీనా పొంగలి అండి. పుదీనా పొంగలి తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పుదీనా ఆకులు 1 కప్పు, బియ్యం 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పెసరపప్పు అరకప్పు, మిరియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, మెంతి కూర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె 1 టేబుల్ స్పూన్. హేమలత గారు స్టార్ట్ చేద్దామా? ప్యాన్ లో నూనె వేసుకోవాలండి. తర్వాత అందులోనే 2 స్పూన్స్ నెయ్యి. నూనె కాగింది కదండి, ఇందులో జీలకర్ర, కాస్త మిరియాలు, ఇందులో కొద్దిగా కరివేపాకు, కొద్దిగా వేగిన తర్వాత ఇందులో జీడిపప్పు. ఓకే, ఇప్పుడు ఆనియన్స్ వేస్తామండి. ఓకే, ఒక 2 మినిట్స్ వేగనివ్వాలండి. ఓకే, ఓకే, ఓకే అండి, వేగింది. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుంటామండి. ఓకే. సో ఇందులోకి కాంబినేషన్ ఏంటి? సేమ్ కొబ్బరి చట్నీ అలాగే? పచ్చి కొబ్బరి చట్నీ కానీ లేదంటే పల్లీల చట్నీ కదండి. పల్లీల చట్నీ. ఇది వేగిందండి. ఇందులో అల్లం పేస్ట్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందు చేసి పెట్టుకున్నది. ఓకే, ఓకే, ఇది వేగిందండి. ఇందులో మెంతాకండి, అంటే ఇక్కడ మీరా పుదీనా అండి. 2 మినిట్స్. ఏమేమి పెట్టారు అందులో? పెసరపప్పు వేయించి అందులో బియ్యం కలిపి కడిగేసి దానికి కావాల్సినంత ఎసురు వేసేసి పెట్టేసామండి. ఒక 10 మినిట్స్. ఇది మనం స్టార్ట్ చేసుకునేటప్పుడు అది రెడీగా పెట్టుకుంటే ఇది ఫ్రై అయ్యేటప్పుడు అది నానిపోతుందండి. సరే, ఇప్పుడు ఏంటి? ఇప్పుడు అది ఇందులో వేయాలా? ఇది ఇందులో పెట్టేసి మనం వేయించుకున్న ఈ మసాలా అంతా నానబెట్టుకున్న పెసరపప్పు బియ్యంలోకి వేసేసేయాలండి. సో జస్ట్ మనకి ఒక 3 విజిల్స్ వస్తే చూద్దామండి. ఓకే అండి, స్టీమ్ అంతా పోయింది కదా? ఓకేనండి. ఆకు పైనే ఉన్నది కాబట్టి అదంతా కొంచెం కలిపేస్తే అంతా కలిసిపోతుందండి. గుమగుమలు కూడా సూపర్ గా వస్తున్నాయి. పుదీనా కదండి, ఎంత పుదీనా ఫ్లేవరే కదండి. ప్లేట్ ని చక్కగా నీట్ గా బాగా డెకరేట్ చేశారు, సింపుల్ గా. ఓకే, ఇందులోకి పల్లీల చట్నీ అండి. ఓకేనండి. మరి వేడి వేడిగా చక్కగా చట్నీతో పాటు పొంగలి రెడీ అయిపోయింది.